కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో సైబర్ మోసగాళ్లు సరికొత్త పంతాకు తెరలేపారు. ఏకంగా పోలీసు అధికారుల పేర్లను వాడుకుంటూ వ్యాపారులను బురిడి కొట్టించేందుకు స్కెచ్ వేశారు. స్థానిక ఎస్ఐ పేరుతో ఓ గుర్తు తెలియని వ్యక్తి హుజురాబాద్కు చెందిన సిమెంట్ వ్యాపారి దాసరి శ్రీలతకు ఫోన్ చేశాడు. తమ సీఐకి అత్యవసరంగా 20,000 కావాలని వెంటనే ఫోన్పే ద్వారా పంపాలంటూ ఒక క్యూఆర్ కోడ్ పంపించాడు. అంతేకాకుండా డబ్బులు త్వరగా పంపాలంటూ పలుమార్లు ఫోన్ చేసి తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. అయితే ఆ వ్యాపారి అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సదరు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినప్పుడు పోలీసు అధికారి పేరు కాకుండా వేరే గుర్తు తెలియని వ్యక్తి పేరు కనిపించడంతో ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే స్పందించి డబ్బులు పంపడం నిలిపివేసి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘరానా మోసంపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారుల పేర్లతో వచ్చే ఫోన్ కాల్స్ను బ్లైండ్గా నమ్మి ఆన్లైన్లో పేమెంట్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.